ఉగ్రవాదుల్ని శిక్షించడానికి, శత్రు దేశంపై దాడి చేయడానికి భారత సైన్యం, భారత ప్రభుత్వం మంగళవారాన్ని ఎంచుకుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మంగళవారం అంగారకుడికి సంబంధించిందండి. అంగారకుడు యుద్ధ కారకుడు. అంగారకుడు అస్త్రశస్త్రాలకు అధిపతి, ఆయుధాలకు అధిపతి. ఆయుధశాలలో ఉంటాడాయన, యుద్ధశాలల్లో ఉంటూ ఉంటాడాయన. అలాంటి మంగళవారాన్నే భారత సైన్యం కానీ, భారత ప్రభుత్వం కానీ ఈ విధమైనటువంటి దాడికి ఎంచుకోవడం అనేది కాకతాళీయం కాదండి. ఖచ్చితంగా మన సంస్కృతిని దృష్టిలో పెట్టుకునే మంగళవారాన్ని ఎంచుకొని ఉంటారు. మంగళవారం నాడు శుభకార్యాలు చేయకూడదు అని మనమంతా అనుకుంటూ ఉంటాం చూసారా, నిజమే అది. మంగళవారం నాడు చేయవలసినటువంటివి శుభకార్యాలు కాదండి. మంగళవారం నాడు చేయవలసినటువంటివి యుద్ధాలు, గొడవలు, కయ్యాలు, ఆయుధాలు కొనడాలు, ఆయుధాలు అమ్మడాలు. ఈ విధంగా అంగారక గ్రహానికి కారకత్వం ఏవేవైతే ఉంటాయో ఆ పనులన్నీ మంగళవారం నాడు చేయవచ్చు. అంతేకాని ఇతర శుభకార్యాలు వద్దు అని చెప్పారు. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క పని చేయమని చెబుతూ ఉంటారు. ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క వారాన్ని శుభప్రదంగా చెబుతారు. ఆ విధంగా మంగళవారం యుద్ధానికి, శత్రు దేశాలను శిక్షించడానికి బహుధా శుభప్రదమైనటువంటి వారం అండి. మంగళవారం నాడు వెళ్ళారు, ఉగ్రవాదులకు మంగళం పాడారు.